బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఈ పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మన సబ్స్క్రైబర్స్కి, ఫాలోయర్స్కి, అభిమానులందరికీ కూడా. ముందుగా మనం ఈ యొక్క గ్రహ స్థితిగతులను కనుక మనం చూసుకున్నట్లయితే, రాహు కుంభరాశిలో నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు కుంభరాశిలో ఉంటాడు. అలాగే కేతువు సింహరాశిలో ఉండడం జరుగుతుంది నవంబర్ 25 వరకు 2026 సంవత్సరంలో. తర్వాత శని వక్రించి ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా మనకి మీనరాశిలోనే ఉండడం జరుగుతుంది. లేకపోతే గురుడు మిథున రాశిలో ఉండి అక్కడ జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత మిథున రాశి నుంచి కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. మళ్ళీ అక్టోబర్ నెల ఆ ప్రాంతంలో అతను అతిచారము సింహరాశిలోకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ రావడము, ఇలా గ్రహస్థితిగతులన్నీ కూడా ఉంటాయి. వీటిల రీత్యా మనకి అనేకమైనటువంటి మార్పులు కొన్ని రాశుల వారికి జరుగుతాయి. ఈ పరాభవనామ సంవత్సరంలో రాజుగా మనకి గురుడున్నాడు, మంత్రిగా కుజుడున్నాడు, సేనాధిపతిగా చంద్రుడు, సస్యాధిపతిగా గురుడు, ధాన్యాధిపతిగా బుధుడు, అర్ఘాధిపతిగా చంద్రుడు, మేఘాధిపతిగా మళ్ళీ చంద్రుడు, ఆ తర్వాత రసాధిపతిగా శని, మరి నీరసాధిపతిగా గురుడు. ఈ రకంగా ఈ యొక్క ఆధిపత్యాలు, నవనాయకుల ఫలితాలు అనేటటువంటివి ఉండడం జరుగుతుంది. కాబట్టి రాజు ఎప్పుడు కూడా ఆవేశంతో ఉండకుండా గురుడు మంత్రి కుజుడవడము, ఆయన అన్నీ కూడా మనకి ఉద్రేకపూరితమైనటువంటి నిర్ణయాలు మనకి ఇస్తున్నప్పటికీ కూడా మనము రాజు నిదానంగా, గురుడు కాబట్టి నిదానంగా ఆలోచించి చేయడం అనేటటువంటిది గొప్ప విషయం. కాబట్టి పరాభవనామ సంవత్సరం 60 సంవత్సరాల క్రితం వచ్చింది ఇది. అప్పుడంతా కూడా ఈ సంవత్సరంలో పుట్టినటువంటి వాళ్ళు చాలా అవమానాలు మేము పాలయ్యామండి అనే బాధలతో ఉన్నారు. మరి ఈ సంవత్సరంలో మీకు అవమానాలతో పాటు మిశ్రమం రిజల్ట్స్ అనేటటువంటివి ఉండడం జరుగుతుంది. ఈ యొక్క మిగతా గ్రహాలన్నీ కూడా చిన్న చిన్న గ్రహాలు కాబట్టి రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలన్నీ, చంద్రుడు, ఇవన్నీ ఈ గోచారంలో మనం వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకొని సమష్టిగా మనం 12 రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా ఈ సంవత్సరం అంతా కూడా ఉగాది 2026 సంవత్సరం నుంచి మళ్ళీ ఉగాది 2027 వరకు జరిగే ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా ఆదాయం 14, వ్యయం 11గా ఉన్నాయి. అలాగే రాజ్యపూజ్యం 5, అవమానం 6గా ఉన్నాయి. కాబట్టి లాస్ట్ ఇయర్తో మనం కనుక పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరము బాగా అధికంగా ధనం లాభము అనేటటువంటిది మనకు కనబడుతుంది. ఎన్నో సంవత్సరాలుగా చాలా బ్రహ్మాండంగా సంపాదించారు మీరు. అయితే పాత వాళ్ళు వ్యాపార భాగస్వాములే, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీకు వ్యాపారంలో సహాయం చేసేటటువంటి వాళ్ళ యొక్క సహాయం వల్ల మీరు ఈసారి వాళ్ళ యొక్క తెలివి తక్కువ నిర్ణయాల వల్ల అవనియండి, వాళ్ళ యొక్క మోసపూరితమైనటువంటి ఆలోచన వైఖరి వల్ల అవనియండి, మీరు దాన్ని నష్టపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది గత చరిత్ర. ఇకపోతే ఈ సంవత్సరం దగ్గరికి వచ్చేసరికి కాస్త రికవర్ అవుతారు. మరి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి చక్కగా అప్పులు తెచ్చి అధిక వడ్డీకి మీరందరూ కూడా తెచ్చుకోవడం అనేటటువంటిది జరిగింది. మరి అటువంటి వాళ్ళందరూ కూడా మీ వడ్డీలన్నీ కూడా మీకు, మీ డబ్బులన్నీ కూడా మీకు తిరిగి వచ్చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. వ్యాపారాల్లో మేము బిల్డింగ్లు కట్టామండి, అమ్ముడవ్వట్లేదండి. లేకపోతే రియల్ ఎస్టేట్లో మేము స్థలాలు వేసామండి, వెంచర్లు వేసామండి, అమ్ముడవ్వట్లేదండి. లేకపోతే కిరాణా షాప్ మేము పెట్టామండి, కానీ అందులో అమ్ముడవ్వట్లేదండి. ఇవన్నీ కూడా ఆకర్షణ లోపం వల్ల జరిగేటటువంటి వ్యవహారాలు. కాబట్టి ఇలాగా ఇదంతా దేనివల్ల వచ్చింది మీకు అందరికీ కూడా ఈ సంవత్సరం నరదృష్టి, నరఘోష అధికంగా ఉందన్నమాట. దానివల్ల మీకు అనేక రకమైనటువంటి సమస్యలు వచ్చినాయి. వైవాహిక సంబంధాలలో కూడా మీకు కొంచెం ప్రాబ్లమ్స్ రావడం, భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్స్ రావడం, ఇలాంటివన్నీ కూడా జరిగినాయి.
అయితే అవన్నీ దాటుకొని మీరంతా కూడా ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఉద్యోగాల్లో ప్రమోషన్స్, అలాగే ట్రాన్స్ఫర్స్, ఇవన్నీ కూడా మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ రావడం మిమ్మల్ని విస్మయానికి గురి చేస్తుంది. అలాగే కొత్త కొత్త వ్యాపారాలు మీరు పెడతారు చక్కగా. ఆ వ్యాపారాల్లో బట్టల షాపులు, ఆ తర్వాత లిక్విడ్స్ బిజినెస్లు, అపరధాన్యాలు, వైన్ షాపులు, సాఫ్ట్వేర్ కంపెనీలు, అలాగే అనేక రకాలైనటువంటి వ్యవస్థల్ని మీరు నెలకొల్పడం, వాటి ద్వారా చక్కగా లాభాలు రావడం. ఆ విధంగా ధనరాశి వారంతా కూడా గతంలో చేసినటువంటి మిస్టేక్స్ మళ్ళీ మనం చేయకూడదని మీకు కూడా బుద్ధి రావడం, ఈ కారణాలుగా మీరు సక్సెస్ బాటలోకి ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క వైవాహిక జీవితంలో అనేకమైనటువంటి మార్పులు వస్తాయి. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. అలాగే ఈ ధనుసు రాశి వారికి అందరికీ కూడా నవంబర్ 25, 2026 సంవత్సరం తర్వాత మనకి ఈ యొక్క అష్టమ గురుగ్రహ ప్రభావం వల్ల, మీకు అష్టమ కేతుగ్రహ ప్రభావం వలన సూసైడల్ టెండెన్సీ రావడము, ఆ తర్వాత ప్రతి పని కూడా నిరాశగా నిస్సారంగా ఉండడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే దీనివల్ల ఈ యొక్క కేతుగ్రహం ఛాందసం బాగా పెరగడము, ఇలాంటివన్నీ కూడా చేస్తాయి. ఒకటి అటువంటి సమయంలో వాటిని నల్లిఫై చేయగలిగేటటువంటిది గురుగ్రహం కాబట్టి ఆటోమేటిక్గా మీ యొక్క గురువుల యొక్క ఆశీర్వాదం, మీ గురువు యొక్క సలహాల మేరకే మీరు పని ముందుకు చేసుకొని వెళ్ళాలి. ఈ రకంగా ఈ రాశి వారికి అందరికీ కూడా, ధనుసు రాశి వారికి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి అర్ధాష్టమ శని నడుస్తున్నాడు కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అదేవిధంగా ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలోనే చేసుకోండి. ఆ విధంగా ఈ యొక్క గణపతి మహారాజుకి మనము ఈ యొక్క గరిక గడ్డితో, లడ్డూలతో మనము పూజ చేసుకోవడము, ఈ రకంగా మీరు రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసుకోవడము, వీటి ద్వారా మీకు ఈ రాశి వారికి అందరికీ కూడా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. For more videos like this, subscribe Big TV channel.